మొన్నటి వరకు నారా లోకేష్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు, కనీసం ఆయనను నేతగా అంగీకరించని పరిస్థితి. కానీ నేడు ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి నోటా నానుతున్నారు, ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణ బీజేపీ తమ పోస్టర్స్ లో ముఖ్య నాయకుల ఫొటోస్ ని ముద్రించింది. అందులో లోకేష్ కి స్థానం దక్కింది. అగ్ర నేతలతో పాటు లోకేష్ ఫొటోస్ కూడా వేయడం ఆకర్షించింది. బీజేపీ అగ్రనేతగా ఉన్న ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటుగా లోకేష్ ఫోటోలు కూడా ప్రచురించారు. ప్రధాని పర్యటన సందర్భంగా తాజాగా విశాఖలో సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సైతం అగ్రనేతల సరసన లోకేష్ ఫోటో కనిపించడం చర్చకు దారితీసింది. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ముద్రించిన ఫ్లెక్సీల్లో ప్రధాని మోదీకి ఒక పక్క పవన్ ఉండగా మరోపక్క చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారు. ఇన్ని రోజులు కూటమి నేతలుగా చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి మాత్రమే ఉండేవారు. అలాంటి ఇప్పుడు వాళ్ళందరి సరసన లోకేష్ స్థానం దక్కుతుండడం విశేషం. ఈ ఎన్నికలకు ముందు లోకేష్ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి చర్చిస్తే కనీసం ఆయన నాయకుడన్న విషయాన్ని మర్చిపోయి రెచ్చిపోయేది వైసీపీ. ఆయన ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా సంబోధించేది. గత 5 ఏళ్లలో టీడీపీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చంద్రబాబు అరెస్ట్తో పాటు కొన్ని ఇతర సందర్భాల్లో కూడా లోకేష్ నాయకత్వం స్పష్టంగా బయటకొచ్చింది. ఆ సమయంలో కేంద్ర పెద్దల సాయాన్ని కోరుతూ ఏకంగా ఢిల్లీ వెళ్లారు లోకేష్. అంతకుముందు ఏపీలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. నాటి వైసీపీ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేయలేదు. సంయమనంతో ముందుకు సాగారు. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏపీలో కూటమిపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కూటమిలో పవన్ తో పాటు లోకేష్ పాత్రపై ప్రత్యర్థులు రకరకాల ప్రచారం చేస్తున్నారు. లోకేష్ విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలున్నాయని కూడా చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. లోకేష్ పవన్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎదురుపడిన పవన్ కళ్యాణ్ సాధారణంగా స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే లోకేష్ విషయంలో జనసేన అభిప్రాయం అంటూ ప్రత్యర్థులు దిగిన విమర్శలు, ప్రచారం ఉత్తుత్తేనని తేలిపోయింది. అయితే మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ సైతం లోకేష్ కి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం విశేషం. అసలు తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో బీజేపీకి అసలు సంబంధాలు లేవు. అయినా సరే అక్కడ ఫ్లెక్సీలలో లోకేష్ కి చోటు తక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్ అంటే ఎన్డీఏ పక్ష నేతలు. కానీ వాళ్ల సరసన లోకేష్ ని గుర్తించారంటే ఆయన ఎంతగానో ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరకు ప్రధాన పత్రికలతో పాటు మీడియాకిచ్చిన యాడ్స్ లో సైతం ఆ ముగ్గురు నేతల సరసన లోకేష్ ఫోటో కనిపిస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.